డాక్టర్ గారు, మా నాన్నగారి వయసు 60 సంవత్సరాలు. ఆయన ఈ మధ్య దగ్గుతో ఇబ్బంది పడుతున్నారు. అలాగే తొందరగా అలసిపోతున్నారు. మా నాన్నగారికి ఉన్న సమస్య ఏమిటి? మా నాన్నగారికి ఎలాంటి పరీక్షలు చేయించాలి? సలహా ఇవ్వండి అని అడుగుతున్నారు. ఈ ప్రశ్నకు డాక్టర్ గారి సమాధానం ఇప్పుడు తెలుసుకుందాం. 60 సంవత్సరాల వయసులో దగ్గు రావడానికి చాలా కారణాలు ఉంటాయండి. బట్ ఆ దగ్గు అది ఎంతకాలంగా ఉందనేది కూడా ఇంపార్టెంట్. మామూలుగా కొంతమందిలో అందరికీ వచ్చినట్టుగానే జలుబులాగా వచ్చి కొన్ని రెస్పిరేటరీ ఇన్ఫెక్షన్స్ వల్ల దగ్గు రావచ్చు. బట్ అది టెంపరీగా ఒక 1 or 2 వీక్స్ ఉండి మెల్లిమెల్లిగా సర్దుకుంటుంది, తగ్గిపోతుంది. కొన్నిసార్లు మందులు వాడితే కంట్రోల్లోకి వచ్చేస్తుంది. బట్ 2 వారాలను మించి దగ్గు కంటిన్యూ అవుతుందంటే మనం కొన్ని క్రానిక్ ప్రాబ్లమ్స్ ఏమైనా ఉన్నాయనేది ఆలోచించాల్సి ఉంటుంది. పర్టికులర్లీ ఇన్ఫెక్షన్స్ వైపు నుంచి చూస్తే కనుక ట్యూబర్కులోసిస్ ఒక ప్రాబ్లం. ఎందుకంటే ఆ వయసులో వాళ్ళకి ఇమ్యూనిటీ అనేది తగ్గుముఖం పడుతుంది. వాళ్ళ బాడీలో ఆ రోగ నిరోధక శక్తి తగ్గడం వల్ల ఇన్ఫెక్షన్స్ ఈజీగా వస్తాయి. పర్టికులర్లీ క్రానిక్ ఇన్ఫెక్షన్స్ లైక్ టీబీ. ఆల్రెడీ యంగ్ ఏజ్లో ఉన్నప్పుడు ఇట్లాంటి ఇన్ఫెక్షన్స్ ఏమైనా తగులుకుని ఉంటే అప్పుడు ఇమ్యూనిటీ బాగుంటుంది కనుక అది దాన్ని సప్రెస్ చేసి బయటికి రానియకుండా చేయొచ్చు. బట్ ఎప్పుడైతే ఇమ్యూనిటీ తగ్గుముఖం పడుతుందో వయసు పెరుగుతున్న కొద్దీ మళ్ళీ ఆ లోపల అప్పుడు సప్రెస్ అయిన టీబీ లాంటి ఇన్ఫెక్షన్స్ మళ్ళీ తిరగబెట్టే అవకాశం ఉండొచ్చు. సో దాని వైపు నుంచి మనం ఆలోచించి అవసరమైన పరీక్షలు చేయాల్సి ఉంటుంది. అది కాక స్మోకింగ్ లాంటివి చేసే వాళ్ళలో కూడా బహుశా అంటే ఈ టైం వరకు వాళ్ళకి ఎఫెక్ట్ ఆఫ్ స్మోకింగ్ అనేది పీక్ స్టేజ్లోకి వచ్చేస్తుంది. సో ఆ టైంలో కూడా దగ్గు లాంటి లక్షణాలు మొదలవడానికి అవకాశం ఉంటుంది. అది కాకుండా అలర్జీస్ కూడా ఒక కారణం కావచ్చు. బట్ జనరల్గా అలర్జీస్ అనేటివి యంగ్ ఏజ్లోనే చూస్తాము. అట్లా అని పెద్దవాళ్ళకి రాకూడదని లేదు. ఆ టైంలో వాటికి సంబంధించిన ప్రాబ్లమ్స్ ఏమైనా ఉన్నాయో చూడాలి. అట్లాగే వాళ్ళు వాడే మందులు కొన్ని రకాలుగా మందులు కూడా దగ్గుకి కారణం కావచ్చు. జనరల్గా ఆ ఏజ్లో వాళ్ళకి బీపీ ఇట్లాంటి ఇబ్బందులు ఉంటాయి. వాటికి వాడే కొన్ని మందుల వల్ల కూడా దగ్గు లాంటివి రావచ్చు. సో ఇవన్నీ మనం ఎవాల్యుయేట్ చేయాల్సి ఉంటుంది. అంటే వాళ్ళకి కారణం ఏమై ఉంటుంది దగ్గు రావడానికి అనేది వాళ్ళ టోటల్ ప్రొఫైల్ అంతా చూసి వాళ్ళ లక్షణాలను బట్టి అవసరమైతే కొన్ని పరీక్షలు చేసి దానికి కారణం నిర్ధారించి దానికి ట్రీట్మెంట్ తీసుకోవాలి.